ఆకలి తీరని కుంభకర్ణుడిగా మారిన పెద్దారెడ్డి. కుంభకర్ణుడికి ఎంత భోజనం పెట్టినా చాలదు. పెద్దారెడ్డికి ఎన్ని కబ్జాలు చేసినా చాలడం లేదు. భూమి కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి తమ కుటుంబ భవిష్యత్తు కోసం చెమటని రూపాయిగా మార్చి కొన్న భూములపై పెద్దారెడ్డి కన్నుపడింది. తమ భూములు కోల్పోయిన బాధితులు కన్నీటి దారాలతో మూగపోయిన గొంతులతో తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తాజాగా చంద్రగిరి రాజులు దానం చేసిన భూములు పెద్దారెడ్డి ఆకలికి బలయ్యాయి. వైసీపీ హయాంలోనే 10 లక్షలు ఖర్చు చేసి తన ఇంటికి రోడ్లు వేయించడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణానికి అడ్డు వచ్చిన భూములు కబ్జా చేయడం జరిగింది. కంచె వేసిన భూములకు చుట్టూ ఫెన్సింగ్ వేయించిన ఈ భూమి నాదే అని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించారు. కుంభకర్ణుడు కబ్జా చేసిన భూములని తన కుటుంబం మీద ఎక్కించుకోవడం జరిగింది. తన భార్య స్వర్ణలత, తమ్ముడు, మిగతా బినామీ పేర్ల మీదకు మార్చాడు. ఈ అక్రమాన్ని తట్టుకోలేక భూ బాధితురాలు రోడ్లపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దారెడ్డి అక్రమ భూములు దాదాపు 400 ఎకరాలకు పైగా ఉన్నాయి. అక్రమాలకు పాల్పడితే క్షమించేది లేదు అని కొందరు జనసేన నాయకులు వ్యతిరేకించారు. ప్రజలకు న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం అని జనసేన నాయకులు వ్యక్తం చేశారు.